గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 47వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. తాను ప్రేమించిన యాకోబునకు మహాత్యాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు ధ్యానిస్తున్న ఈ వాక్యం ఏంటంటే, దేవుడు ఆయన పిల్లలకి అనుగ్రహించే స్వాస్యాలు ఉంటాయి కదా, ఆయన ఇచ్చే స్వాస్యము, ఇన్హెరిటెన్స్ ఎవడు దోచుకోలేడు. అది ఆలస్యం అవ్వచ్చు, అడ్డులు రావచ్చు, లేక రకరకాల ఆటంకాలు, శోధనలు, బాధలు కలగచ్చు. కానీ దేవుడు ఆయన పిల్లల కొరకు ఏమి ఏర్పరచుకున్నాడో, ఏమి సిద్ధపరిచాడో దానిని వారి యొద్ద నుండి తీసివేయుట, దానిని వారికి రాకుండా చేయుట ఎవరి వల్ల కాదు. నీ జీవితంలో, నా జీవితంలో స్వాస్యాలుగా, ఇన్హెరిటెన్స్గా దేవుడు ఇచ్చినవి ఏంటి అని మనం చూస్తే 3 రకాల ఇన్హెరిటెన్స్ నేను చెప్తున్నాను చూడండి. ఒకటి, ఈ భూ సంబంధమైన స్వాస్యాలు, తల్లిదండ్రుల దగ్గర నుండి మనకు వచ్చే స్వాస్యాలు, తల్లిదండ్రుల ఆస్తి అవ్వచ్చు, ఏదన్నా. రెండోది, మనమే దేవుని స్వాస్యం, అనగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోక రాజ్యానికి చేరి యేసు ప్రభువు యొక్క వారసులుగా, యేసు ప్రభువు యొక్క దాసులుగా మనము ఆయన స్వాస్యాలుగా పరలోకానికి వెళ్ళబోతున్నాం. క్రీస్తు యేసు స్వాస్యమైన మనల్ని ఎవడు దోచుకోలేడని వాక్యం చెప్తుంది. మూడవదిగా, దేవుడు పరలోకములో నిత్య జీవం అనే స్వాస్యం మనకి ఇవ్వబోతున్నాడు. ఈ 3 స్వాస్యాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈ భూ సంబంధమైన స్వాస్యం. ఈ భూ సంబంధమైన స్వాస్యం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే, మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబు భక్తుడైనటువంటి యోసేపుకి అద్భుతమైన స్వాస్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆశించుకున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నతమైన స్థితి ఇవ్వాలని దేవుడు ఆశించాడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని యోసేపు జీవితంలో రాకుండా వాళ్ళ అన్నయ్యలందరూ ఎంతో ఆటంకపరిచారు, కానీ అది వారి వల్ల కాలేదు. అంతేకాదు, యాకోబుకి 12 మంది కొడుకులో యోసేపు 11వ వాడు అయినప్పటికీ యోసేపుని యాకోబు బహుగా ప్రేమించి, యోసేపు కంటే ముందున్న 10 మంది కూడా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదానికి అర్హులుగా లేనప్పుడు 11వ వాడైన యోసేపుకి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం తండ్రి ఇచ్చాడు. ఆ రోజుల్లో జ్యేష్ఠత్వపు స్వాస్యము అందరికంటే 2 భాగాలు ఎక్కువ, రెట్టింపు. ఈ రెట్టింపు స్వాస్యము మన తండ్రి యోసేపుకి ఇస్తాడని ఆ యొక్క యోసేపుని అన్నయ్యలందరూ కలిసి కొట్టి చంపబోయి, ఎందుకులే చంపితే మనకు వచ్చేది ఏంటని ఆ రోజుల్లో బానిసలుగా అమ్మేసేవారు. విదేశాలకి అమ్మేశారు బానిసగా, ఇంక తిరిగి రాడు. ఇంకా ఆ విధంగా తండ్రి స్వాస్థ్యము యోసేపుగా రాకుండా చేద్దామని అన్నయ్యలందరూ ప్రయత్నించారు. కానీ మనకి తెలుసు తర్వాత ఏం జరిగిందో. అన్నయ్యలందరూ కూడా యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చారు. తండ్రి ఇద్దామనుకున్న తన యొక్క జ్యేష్ఠత్వపు ఆశీర్వాద స్వాస్యం 2 యోసేపుకి ఖచ్చితంగా ఇచ్చాడు. వృద్ధ వయసులో ఆలస్యమైనప్పటికీ ఇచ్చాడు. గమనించండి, యోసేపు ఆశీర్వాదము, యోసేపు స్వాస్యాన్ని అతనికి రాకుండా ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. అలాగే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నాకు, నీకు, మనందరికీ కూడా ఏ స్వాస్యాలైతే మన పిత్రార్జితం నుండి కానీ మరి దేని నుండి కానీ దేవుడు ఏర్పరిచాడో అది మన జీవితంలో మనం అనుభవించేలాగా యేసు ప్రభు చేయునుగాక. దాన్ని ఎవ్వరు ఆటంకపరచలేరు. ఆటంకపరిచినా ఆ ఆటంకం నిలవదు. ఆమేన్. 2వ రకం స్వాస్యం, బైబిల్ చెప్తుంది, మనమే యేసుక్రీస్తు యొక్క స్వాస్యం అట. ఈ పొలాలు, ఆస్తులు, వెండి బంగారాలు, తల్లిదండ్రులు ఇచ్చే ఇల్లులన్నీ మనకి స్వాస్యం. మనం యేసుక్రీస్తుకి స్వాస్యం. దేవుడు మనకిచ్చే స్వాస్యమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కూడా ఎవరు దోచుకోలేని విధంగా నీ స్వాస్థ్యాన్ని నీకు స్థిరపరుస్తుందని ఎలాగైతే వాగ్దానం చేశాడో, అలాగే పరమ తండ్రి కూడా మన రక్షకుడిని యేసుక్రీస్తుకి వాగ్దానం ఏంటంటే, నీ స్వాస్యమైన నీ పిల్లల్ని ఎవ్వరూ దోచుకోలేరు. చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.
యేసుప్రభు అన్న మాట, గొర్రెలకు నేను మంచి కాపరిని, మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని. ఎవ్వడో కూడా మిమ్మలను నా యొద్ద నుండి దోచుకోలేడు, ఎవ్వడు మిమ్మల్ని అపహరింపడు. మనము యేసుప్రభు స్వాస్థ్యమై ఉన్నాం. మన రక్షణను ఎవడు దోచుకోలేని విధముగా ప్రభువు మనలను ఆయన యొక్క స్వాస్థ్యంగా మనల్ని సంరక్షించుకున్నాడు. మూడో రకమైన స్వాస్థ్యము వాడబారనిది. మూడో రకమైన స్వాస్థ్యము నిర్మలమైనది. మూడో రకమైన స్వాస్థ్యం అక్షయమైనది, నిత్య జీవము. దాని గురించి పేతురు భక్తుడు అన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. తిరిగి మనలను నూతన జీవితము, నూతన జన్మ, నూతనమైనటువంటి పరిశుద్ధ జీవితం, మారు మనసునిచ్చి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్తో ప్రభు మనలను పవిత్రులుగా మార్చడం. ఎందుకంటే వాడబారని నిర్మలమైనటువంటి అక్షయమైన స్వాస్యాన్ని పరలోకంలో మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ భూ సంబంధమైన స్వాస్యము. 2, మనమే యేసుక్రీస్తు యొక్క స్వాస్యము, మన రక్షణ ఎవడు దోచుకోలేడా. 3వదిగా పరలోకంలో నిత్యమైన శాశ్వతమైన స్వాస్యాన్ని దేవుడు ఎంతో నిశ్చయముగా మనకిచ్చునుగాక. ఆయనే మనకిచ్చిన తర్వాత ఎవ్వడునూ దానిని దోచుకోలేడు. ఆయనే వాగ్దానం చేశాడు కనుక ఆయనే దాన్ని నెరవేర్చుతాడు. ఆయనే ప్రారంభించాడు కనుక ఆయనే దానిని కొనసాగించి ముగించునుగాక. దేవుని వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో ఆమెన్ అనున్నట్టుగా ఉన్నవి కనుక ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా స్వాస్యము నాకు చుట్టలో ఎన్నో అడ్డుల ఆటంకాలు వస్తున్నాయి. ప్రభు, అడ్డుల ఆటంకాలను తొలగించి నీవు నా కొరకు ఎంత మేరకు స్వాస్యం ఏర్పరిచేవో అంతయు నేను నా కుటుంబం అనుభవించే భాగ్యము దయచేయి ప్రభు. మా జీవితాలే నీకు స్వాస్యంగా ఉండే బ్రతుకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా నీ పరలోక స్వాస్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు ఇవి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడట్టి భాగ్యం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు. నీ స్వాస్యము మా చేతుల్లోకి రాకుండా ఎవడు అపహరించలేడు, ఎవడు దొంగిలించలేడు. అడ్డుల ఆటంకములు వచ్చిన నిలవవు, ఆలస్యమైన నైనా అంతకంటే హెచ్చుగా నీవు ఇచ్చే దేవుడు. సాతాను శోధనలు, సాతాను పెట్టే డైవర్షన్స్ నీ పరిశుద్ధ రక్తంతో, నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేసి మా రక్షణ అనే స్వాస్యమును, నిత్య జీవం అనే స్వాస్యమును, భూ సంబంధమైన స్వాస్యమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మన కొరకు గొప్ప కార్యాలు చేసి యేసుక్రీస్తు నామంలో పరమ తండ్రి స్వాస్యము సంపూర్ణంగా మనకును మన కుటుంబాలకి పరిశుద్ధాత్మను అనుగ్రహించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.